నమస్తే, మీ పేరు? సార్ నా పేరు వీరేష్ సార్. ఏం చేస్తుంటారు సార్ నేనైతే కూలి పని చేస్తాను సార్. ఏ ఊరు మీది? వేడపనకల్. ఏంటి ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? సార్ ఇక్కడైతే అభివృద్ధి ఈ వంకఘాట్ నుంచి చాలా గుంతలు ఉండే, వర్షం వస్తే పారడానికి రావట్లేదు. దాన్ని మన కేశవన్ సార్ గారికి పోయి కంప్లీట్ చేసింటే దాన్ని తక్షణమే చేసేసినాడు. అందులో వచ్చేసి ఎస్సీ కాలనీకి మన బోర్ పాయింట్ వాటర్ చాలా ఇబ్బందిగా ఉందంటే వాటర్ ఇచ్చేసినారు. అంగన్వాడీ సెంటర్ కావాలంటే అంగన్వాడీ సెంటర్ కట్టించినారు. ఇంకా చాలా చేసినారు సార్. అసలు ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? మా ఎమ్మెల్యే గారు అయితే విశ్వేశ్వరరెడ్డి సార్. ఏం చేశారు అసలు? ఆయన చేసిన అభివృద్ధి ఏంటి మీ ప్రాంతంలో? ఆయన గెలిచినప్పుడు 5 సంవత్సరాల నుంచి సార్ ఆయన ఒక్కసారి కానీ తిరిగి రావట్లేదు. అంటే మరి చూస్తే ఇక్కడ ఈ అభివృద్ధి ఏదైతే ఉందో, ఇక్కడికి నీళ్లు తెప్పించిన విషయం కానీ రోడ్ల విషయం కానీ చూసుకుంటే తానే చేశానని చెప్తున్నారు కదా సార్. ఆయన అట్లా చెప్తున్నాడు అంతేగాని మా విడవంగాల్లో వచ్చేసి ఎస్సీ కాలనీకి వచ్చేసి మన పయ్యాల కేశవ్ గారే అభివృద్ధి చేసిండేది. వాళ్ళతో అయితే ఏది చేయలేదు. వాళ్ళు అధికారంలో ఉండి కానీ ఆయన ఏం చేయలేదు విశ్వేశ్వరరెడ్డి. మనకి తక్షణం ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మన పయ్యాల కేశవ్ గారే అభివృద్ధి చేసినారు సార్. అంటే ఇంక ఏ విధమైన అభివృద్ధి అనేది చేశారు ఇక్కడ కేశవ్ గారు? ల్యాండ్ పర్చేస్ వచ్చేసి వితౌట్ విజన్లో చంద్రన బీమా వచ్చేసి ఇంటి స్థలాలు మనకి వచ్చేసి ఇంకా ఇండ్లు ఎవరికి కావాలో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చేసినారు. అంత అభివృద్ధి చేసినారు సార్ ఆయన. ఈసారి ఆయన గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది? కేశవ్ కంపల్సరీగా గెలుస్తాడు సార్. గెలిపించి మెజార్టీతో గెలిపించాలనుకున్నాం సార్. ఎంత మెజార్టీతో? ఒక 20,000 30,000 మెజార్టీ రావాలి సార్ కేశవ్ నియోజకవర్గం మొత్తం. రాష్ట్రం విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అది ఎలా ఉందంటారు? సార్ బాగుంది సార్. అంటే ఏ విధంగా అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందంటారు? అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది సార్. మరి ఈసారి అధికారంలోకి వస్తుందో తెలుగుదేశం? వచ్చింది సార్. తెలుగుదేశం అధికారంలోకి రానికూడదు అన్నట్టు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మోదీ గారు కలిసి పనిచేస్తున్నారు అంటున్నారు. దాని మీద ముగ్గురు మోదీలు ఏమి చేసినా ఏమి కాదు సార్. ఏమి కాదు సార్. మనకు ఆయన అభివృద్ధి బాటలో నడిచినాడు కాబట్టి ఆయన ఎవరు ఆపలేరు సార్. ఎంతమంది ఏకమైనా ఆయన ఆపే వాళ్ళు ఎవరు లేరు సార్. మీ పేరు? నా పేరు రామలక్ష్మి సార్. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేసుకుంటాం సార్. ఏంటి డోక్రా గ్రూప్లో ఉన్నారా మీరు? ఉంటాం సార్. ఏంటి మీ గ్రూప్ పేరు ఏంటి? శ్రీలక్ష్మి గ్రూప్. మరి పింఛన్ అది వచ్చిందా మీకు? వచ్చింది సార్. పసుపు కుంకుమ వచ్చింది. ఎంత వచ్చింది పసుపు కుంకుమ? 10,000. ఇంకెంత రావాలి? ఇంకా 10,000 వస్తాయి సార్. ఎప్పుడు వస్తాయి అంటున్నారు? ఈ నెల 5వ తేదీ ఇస్తామన్నారు. ఇంకా మీకు ప్రభుత్వం తరఫు నుంచి ఇంకేమైనా వచ్చాయా మీకు? ఈ లోన్లు కానీ లోన్లు ఏమో చేనులు వచ్చినాయి సార్. చేను వచ్చింది. ఎంత వచ్చింది చేను? 2.5 ఎకరాలు వచ్చింది. 2.5 ఎకరాలు. మరి పంట వేసారా? 2.5 ఎకరాలు వేసినాం సార్. ఏం పంట వేసారమ్మా? చేనుకి వేసినాం, పండలేదు సార్. ఇప్పుడే ఎన్ని ఏళ్ళు అవుతుంది పంట వేసి మీరు? పంట వేసి అప్పుడే 3 నెలలు అట్లయితే. మీకు అంటే భూమి ఇచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? భూమి ఇచ్చి సంవత్సరం ఇచ్చింది సార్. సరే, మరి ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగుంది సార్. మళ్ళీ గెలుస్తారా ఆయన? గెలుస్తారు. ఎందుకని? గిట్లు మాకు అన్ని చేసినారు, బీదోళ్ళందరికీ కదా. పింఛనీళ్ళు చేసినాడు, మళ్ళీ చేనులు ఇచ్చినారు. ఏమైనా ఇండ్లు కట్టించుకునేకి ఇట్లా బిల్లులు, ఇండ్లు వచ్చే వాళ్ళు కట్టించుకునే వాళ్ళకి బిల్లులు చేసినారు. అంత బాగుంది. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? విశ్వేశ్వరరెడ్డి. ఆయన ఏం చేశారు అభివృద్ధి అంతా ఇక్కడ? ఆయన ఏం చేయలేదు సార్. కేశవ్ అనే చేసిండేది మాకంతా. ఏం చేశారు కేశవ్ గారు? ఇదే చేనులు ఇచ్చిండేది. చేనులు ఇచ్చినాడు, పింఛనీళ్ళు ఇచ్చినాడు. మాకు చంద్రన్న బీమా పథకం మాకు చేసినారు. ఎంత వచ్చింది చంద్రన్న బీమా? 2 లక్షలు వచ్చింది. మీకు ఏదైనా సమస్య ఉందని వెళ్తే స్పందిస్తారా బాగా వెంటనే కేశవ్ గారు? స్పందిస్తారు. మరి ఈసారి ఆయన గెలుస్తారంటారా? గెలుస్తారు సార్. పెద్ద నమస్తే, మీ పేరు? తిమ్మప్ప. ఏం చేస్తుంటావు? ఏం లే. ఎంత నీ వయసు? ఎంత? నా వయసు 60. పింఛన్ అది వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? నాకు 3,000 ఇస్తారు. 3,000 అంటే ఎలా? అది 3,000 మామూలు వృద్ధాప్య పింఛన్? వికలాంగుల అంటే ఎలా? మీకు ఏమైంది? కనపడ సార్. కళ్ళు కనపడవా? 3,000 వస్తున్నాయి. ఎప్పటి నుంచి వస్తున్నాయి 3,000? ఇది జనవరి నుంచి వస్తున్నాయి. అంతకుముందు ఎంత ఇచ్చేవారు? అంతకుముందు 15. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగుంది. గెలుస్తారా మళ్ళీ ఆయన? మా అభిప్రాయం గెలాలనుకున్నాం. ఎందుకని? ఎందుకు మాకు మీది మేలు చేసినాడు కాబట్టి. మీ ప్రాంతంలో ఎవరు బాగా చేశారు పనులు అవి అభివృద్ధి? అది కేశవ్ గారు చేశారు. గెలుస్తారా మరి కేశవ్ గారు? గెలుస్తాడు.